ఏకే బ్లూడర్ స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం అండి. ఫ్రైడే రోజు మార్కెట్ గురించి ఒకసారి మాట్లాడుకొని మనం రేపటి మార్కెట్ గురించి మాట్లాడుకుందామండి. నిఫ్టీ 96 పాయింట్స్ డ్రాప్ అయ్యి 25,327 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 268 పాయింట్స్ డ్రాప్ అయ్యి 55,458 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 387 పాయింట్స్ డ్రాప్ అయ్యి 82,626 దగ్గర క్లోజ్ అయింది. ఈ మార్కెట్ అంటే ఫ్రైడే రోజు ఈ రెడ్ క్యాండిల్ ఏర్పరచడానికి గల కారణం వరుసగా 3 రోజుల నుంచి మార్కెట్ పెరుగుతున్నాయండి. ఇది బ్రేక్ అండి, అంటే ప్రాఫిట్ బుకింగ్ వల్ల ఈ రెడ్ క్యాండిల్ ఉందండి. ఇది ఓకే, ఇది ఫ్రైడే వరకు ఓకేనండి. నిన్న ట్రంప్ ఒక స్టేట్మెంట్ చేశారు, అదొకసారి ఆ క్లిప్ చూడండి, మీకు చూస్తాను. We need workers, we need great workers, and this pretty much ensures that that's what's going to happen. I think, Sean, do you agree with that? Well, they're $100,000 per year. So the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H-1B visas, and all of the big companies are on board. We've spoken to them about the gold card. They love it. They love it. They really love it. They need it. H-1Bs are sometimes used by people already in the country legally on other visas or student visas. Does this apply to them or to renewals, or does it only apply to people applying for the first time from abroad? Renewals, first times, the company needs to decide, do they want, is that person valuable enough to have $100,000 a year payment to the government, or they should head home and they should go hire an American. The whole idea, it's annual, and it's for total, it can be a total of 6 years. So $100,000 a year, so either the person is very valuable to the company and America, or they're going to depart and the company's going to hire an American, and that's the point of immigration. Hire Americans and make sure the people coming in are the top people. Stop the nonsense of letting people just come into this country on these visas that were given away for free. President is crystal clear. Valuable people only for America. Stop the nonsense. చూసారు కదండి, అక్కడ కామన్ సెక్రటరీ హోవర్డ్ లుట్నిక్ ఏమని కామెంట్ చేస్తున్నాడండి, $1 lakh ఎవ్రీ ఇయర్ పే చేయాలి. ఎవరైతే H1B వీసా కావాలనుకుంటారో వాళ్ళు ఎవ్రీ ఇయర్ $1 lakh పే చేయాలని అంటున్నాడు. అయితే రెన్యువల్కి వచ్చిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, పాత వాళ్ళైనా సరే, కొత్త వాళ్ళైనా సరే $1 lakh పే చేయాలి అని చెప్తున్నాడు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 88 lakhs, అన్ని ఖర్చులు కలుపుకుంటే 90 lakhs అనుకో, ఆల్మోస్ట్ 1 crore. ఇది మరీ దారుణం అండి. $5,000 నుంచి ఏకంగా $1 lakh వరకు పెంచాడు. ఆ వెంటనే అంటే ఒక హాఫ్ డే తర్వాత అలాంటిది ఏం లేదు. ఎవరండి, ఇది ప్రెస్ సెక్రటరీ, అక్కడ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్, ఆమె ఏమంటుందండి, అలాంటిది ఏం లేదండి, ఆల్రెడీ H1B వీసా ఎవరైతే ఉన్నారో వాళ్ళకేం లేదు, రెన్యువల్కి ఉన్న వాళ్ళకేం లేదు. సో ఇది ఎవరికట, ఫ్రెష్గా ఎవరైతే కొత్తగా H1B వీసా కావాలని వెళ్తుంటారు ఎవ్రీ ఇయర్ మన ఇండియా నుంచి అమెరికాకి, వాళ్ళ కోసం అంటే లాటరీ టికెట్ వైజ్ వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో తీస్తుంటారండి. అంటే 2026 ఫిబ్రవరిలో ఎవరైతే వెళ్తారో వాళ్ళకి, ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి H1B వీసా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు $1 lakh కట్టాలని చెప్పి ఆమె క్లారిఫికేషన్ ఇచ్చింది. ఒకవేళ ఆమె ఈ క్లారిఫికేషన్ ఇవ్వకపోయి ఉంటే రేపు మార్కెట్ మాత్రం ఒక లెవెల్లో రెడ్ బాత్ అయ్యేదండి. బిగ్ గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ పడిపోయేది. రేపు మరి మార్కెట్ పడిపోదా అంటే ఏమో, అందరూ డేర్గా ఉండలేరు కదండి మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ. కొందరు భయంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, భయపడ్డ వాళ్ళు వాళ్ళ పొజిషన్స్ స్క్వేర్ అప్ చేసుకుంటారు. ఆ పొజిషన్స్ స్క్వేర్ అప్ చేసుకునే క్రమంలో ఏమన్నా మార్కెట్ పడిపోవచ్చు కదా,
అది కూడా 2-3% పడితే ఎనఫ్ అండి నేను అనుకుంటున్నా. చూద్దాం రేపు ఏమవుతుందో, గ్యాప్ డౌన్ అవుతుందా లేకుంటే ఫ్లాట్ ఓపెన్ అవుతుందా, గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుందా, గ్యాప్ డౌన్ అయ్యి అదే విధంగా కిందికి వెళ్తానా అనేది మనం రేపు చూద్దాం. ఇదండి ట్రంప్ అయితే మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఫిక్స్ అయిపోయాడండి. మొన్ననే మోడీ నా దోస్తు, ఇండియా తోటి మాకు స్ట్రాటజిక్ అలయన్స్ ఉంది, అది ఉంది ఇది ఉంది అని అన్నాడా. ఇప్పుడు ఏం చేశాడని మళ్ళీ ఇప్పుడు అప్పటికే నాకు డౌట్ వస్తుంది, వీడు ఏదో ఒక కామెంట్ చేస్తాడే అని అనుకున్నాను. అంతలోపు ఈ బాంబు వేశాడండి. వాడు చాలా విషయాలు హర్ట్ అయ్యండి. ముఖ్యంగా వాడు హర్ట్ అయిన విషయం ఏంటంటే వాడికి నోబెల్ శాంతి ప్రైజ్ అది ఏదైతే ఉంటుంది పీస్, నోబెల్ పీస్ ప్రైజ్, అది మన వల్ల మిస్ అయిపోయింది మనోడికి. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని నేనే ఆపాను అనే ఒక 20 సార్లు చెప్పుకున్నాడు. కానీ ప్రతిసారి మనం ఎప్పుడూ దాన్ని ఖండించలేదు. కాకపోతే పార్లమెంట్లో ఖండించాల్సిందండి. ఎందుకంటే ఉన్నాడు కదా మన దరిద్రుడు రాహుల్ గాంధీ, నువ్వు చెప్పు ట్రంప్ అంటున్నాడు అది నిజమా కాదా, నువ్వు చెప్పు అని అది ఇరకాటంలో పెట్టడానికే ఒత్తిడి చేశాడంటే దానికి మన దేశ ప్రజల ముందు మనం ఇక ప్రతిపక్షం అడిగినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి కదా దేశ ప్రజల కోసం అన్నా. సో అతను అలాంటిది ఏం లేదు, ఎవరు ఆపమని చెప్పలేదు, ఆ పాకిస్తాన్ వాళ్ళే ఆపమని చెప్పారు, మేము ఆపమని చెప్పేసి మోడీ పార్లమెంట్లో క్లారిఫై చేశాడు. అది చేయడం మనోడు ఫుల్ హర్ట్ అయిపోయాడు. వెంటనే 25% ఆల్రెడీ వేసాడు కదా, మళ్ళీ ఇంకో 25% అని టారిఫ్ వేశాడు. ఆ తర్వాత శాంక్షన్స్ అన్నాడు, ఏమో అన్నాడు. ఒకసారి వాళ్ళని యూరోపియన్ యూనియన్ వాళ్ళని నేనేనా ఎప్పుడు వేయడం టారిఫ్లు, మీరు కూడా వేయండి 100% టారిఫ్లు వేయండి అన్నాడు. ఒక దిక్కు ఫ్రెండ్ అంటున్నాడు, ఇంకో దిక్కు వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాడు 100% టారిఫ్ వేయండి. చూసాడా వీడికి అదొకటి పోయింది. ఇంకోటి ఏంటంటే వీడి కోసం మనం ఏంటిది అగ్రికల్చర్ సంబంధించిన ప్రొడక్ట్స్ సంబంధించింది వాడట మన ఇండియాలో అనుకుంటాడట, దానికట మనం గేట్స్ ఓపెన్ చేయండి అట, అది కూడా విత్ 0% టారిఫ్ అట. ఏమని ఉందా అండి, అగ్రికల్చర్ మీద ఆధారపడ్డ దేశం మనది, దాదాపు 70 కోట్ల మంది, మనం 140 కోట్ల మంది ఉన్నామంటే అందులో సగం అగ్రికల్చర్ మీద ఆధారపడ్డ వాళ్ళు. ఒకవేళ వాళ్ళని మనం కనుక అలో చేస్తే అమెరికా వాళ్ళని, ఇక్కడ ప్రొడక్ట్స్ ఎవరు కొంటారండి, మన వాళ్ళు ఇక్కడ ఎలాగో 50 రూపీస్ లీటర్ అమ్ముతున్నట్టున్నాడు, వాడు అక్కడ 30-20 అంటాడు. వాడు అదంతా జెనెటికల్లీ మాడిఫైడ్ ప్రోడక్ట్ అండి. మళ్ళీ అదంతా ఏదో నాన్ వెజ్ తోటి వాటిని పెంచుతారట, ఆవుల్ని, వాటి నుంచి వచ్చిన పాల ప్రొడక్ట్స్ మన వాళ్ళు ఇక్కడ ఎంతో మంది వెజిటేరియన్స్ ఉన్నారు, వాళ్ళు వాడతారా. అందుకోసం మోడీ గట్టిగా నిలబడుతున్నాడు దీనికి వ్యతిరేకంగా. అది మనోడికి నచ్చడం లేదు ట్రంప్కి. అందుకోసమే ఇండియా డెడ్ ఎకానమీ అంటున్నాడు, ఇండియా పాకిస్తాన్ సేమ్ అంటున్నాడు. పాకిస్తాన్ తో మనం పోల్స్తున్నాడు, మనము పాకిస్తాన్ సేమ్ అట. చూడండి వాడు పైత్యం. ఎందుకంటే ఇంత అసలు వీడనే వర్డ్స్ వాడడం కూడా తప్పు, కానీ నేను వాడాల్సి వస్తుంది. ట్రంప్ని చూస్తే అంత కోపం వస్తుంది. అసలు అమెరికా ఎన్నికలు అవుతున్నప్పుడు నేను ఎన్నికలు అవ్వకముందు ట్రంపే గెలవాలనుకున్నాను. ఎందుకంటే వీళ్ళు రిపబ్లికన్స్ జస్ట్ వీళ్ళు మనలాగానే మోడీ టైప్లే, వీళ్ళు ఏమంటే రైట్ వింగ్స్ అంటారు, రైట్ వింగ్ వాళ్ళే. వీళ్ళు కొంచెం అందరితోటి వీళ్ళు బాగుంటారు, అందరితో బాగుంటారు అని చెప్పే ఉద్దేశంతో నేను ట్రంప్ గెలవాలనుకున్నాను. కానీ మనోడు అమెరికా బుద్ధి చూపించాడు. అటు డీప్ స్టేట్స్ అని ఉంటుంది కదా, దాని ముందు వీళ్ళు తల వంచాడు. మొత్తానికైతే మార్కెట్ అయితే సాఫీగా కొనసాగదని అర్థమైపోయిందండి. ఫ్యూచర్లో మనోడిని చూస్తే మనకైతే అసలు ఎక్కడికో 30,000 వరకు వెళ్ళాల్సిన మార్కెట్ ఇంకా ఇక్కడిక్కడనే రన్ అవుతుందని అంతా మోడీ దయనండి. సారీ, ట్రంప్ మహాత్ముడి దయ. ఈ ట్రంప్ ఎప్పుడు వెళ్ళిపోతాడో అప్పటి వరకు ఇంతేనండి. నాకైతే ఈ మార్కెట్ రేపైతే ఓకే, రేపు గురించి మనం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె మళ్ళీ వచ్చి కామెంట్ చేసింది కదా, ఎవరు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్, అదేం లేదు కొత్త వాళ్ళ కోసం అని చెప్పి. సో ఆ విషయంలో మాత్రం కొంచెం ఊరట అండి, మనం కొంచెం అనేది బాగానే ఊరట అండి. లేకపోతే మార్కెట్ చాలా దారుణంగా ఓడిపోయేదండి. రేపు గ్యాప్ డౌన్ అయ్యేది.
ట్రంప్ మనల్ని ఇబ్బంది పెట్టడం అయితే ఖాయమండి. మార్కెట్ విషయంలో మాత్రం జాగ్రత్త ఉండాలి, లెవెల్స్ని ఫాలో అవ్వాలి. ఓకేనండి. మార్కెట్ అయితే రేపు నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒకసారి చెప్తాను. నేను నిఫ్టీ చూడండి, సపోర్ట్ 25,250 సపోర్ట్, 25,400 రెసిస్టెన్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి 55,200 సపోర్ట్, 55,700 రెసిస్టెన్స్. సెన్సెక్స్ చూడండి 82,300 సపోర్ట్, 82,900 రెసిస్టెన్స్. ఇవి రాసుకోండి. ఏమన్నా ఉంటే నేను రేపు లైవ్ మార్కెట్లో మీకు టెలిగ్రామ్లో నేను కాల్స్ పెడతాను, ఫాలో అవ్వండి. ఓకేనా? నా టెలిగ్రామ్ లింక్, ఇంకా నా టెలిగ్రామ్లో ఎవరైనా జాయిన్ కాకపోతే కింద డిస్క్రిప్షన్లో, వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఈ విధంగా కాల్స్ ఇస్తుంటాను. ఎవరైనా వీడియో కొత్తగా చూస్తుంటే ఒకసారి నా పాత వీడియో చూసినాకే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీకు ఓకే అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఓకేనండి. నేను మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.